హాట్ అండ్ యమీ వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లోకి 1:1 రేషియోలో నూనె ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ, లవంగం, స్టార్ అనీస్, చెక్క, జాపత్రి ఇవన్నీ మిక్సీలోకి వేసుకుని పౌడర్ చేసుకునేసి ఆ నూనె కాగుతున్న నూనెలోకి వేసుకుని అలాగే బిర్యానీ ఆకు 2 వేసి ఒక పెద్ద ఆనియన్ని పేస్ట్ చేసుకునేసి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకునేసి గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోల్ని మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్, మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ని ఆలు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ ఇవన్నీ తీసుకుని ఫ్రెష్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రామ్స్ రైస్ని వాష్ చేసుకునేసి 10 మినిట్స్ నానబెట్టి ఇందులో వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని ఒక చిన్న లెమన్ నుంచి తీసిన జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకునేసి ఇందులోకి 1:1 రేషియోలో వాటర్, అంటే నేను ఇక్కడ 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 500 ml వాటర్, అంటే 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి అనేది పూర్తిగా మీ ఆప్షనల్. ఇప్పుడు ఒక 2 విజిల్స్ రానిచ్చి తర్వాత చూస్తే మన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఫ్రై చేసుకున్న కాజు ఇంకా కొన్ని బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకునేసి ఆయిల్లో వేసుకున్నాను. ఈ యమ్మీ వెజిటేబుల్ పులావ్ని రైతాతో తినేయండి.